మా ఇంటికి అన్ని ఇక్కడనే తీసిందట మా అమ్మ నాన్న. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎందుకంటే అమ్మ నాన్న మొక్కున మొక్కులు మనం తీర్చాలా. రెడీ అయిపోయిందా? అమ్మ నువ్వు అయినావా? వెళ్దాం, లేట్ అవుతుంది మళ్ళీ. అక్కడ ఎంతమంది ఉంటారో ఏమో, మళ్ళీ దూరం ఉన్నది. అవి తొందర పిల్లలు అయితే రెడీ అయిపోయారుగా, తొందరగా నీకు వెళ్దాం. ఫస్ట్ టైం మేమైతే నాగులమ్మ దగ్గరికి పోతున్నాం, అంటే నాగులపేట. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో తెలియదు, అందరు చాలామంది చెప్పారు అక్కడ నిజంగా వెలిసిందని. మా అమ్మ కూడా చెప్పింది. అమ్మ వెళ్దామా? ఇగో మా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ టైం కార్లో పోతున్నాం. ఆ కారు కూడా నేనే నడుపుతున్నా, అంటే మరీ పర్ఫెక్ట్ కాదు కానీ మెల్లగా వెళ్తా. ఇవాళ మా వదిన బర్త్డే, కానీ విషెస్ కూడా వేయలేను. హ్యాపీ బర్త్డే వదిన. రాత్రి 12 చెప్తా అనుకున్నా, కానీ పండుకున్నది అప్పటికి, అందుకే చెప్పలేదు. ఇగో చూడు, రాత్రి 12 తర్వాత అంటే 12:30 ఇట్లా అవుతుంది. లేపితే అస్సలు లేతలేదు. హ్యాపీ బర్త్డే అంటే పడుకో అంటుంది. నువ్వు అక్కడ లేవే ఆ విశేష చెప్తున్నా అంటే, పడుకో బావ నాకు నిద్ర జారిపోతలేదు అన్నది. సపడాక వండుకుంది. ఇక సపడాక సప్పరదాకా అంటే అట్లా అంటారు. మోతకాకులు ఎందుకు? నైద్యం పెడితే మంచిది. ప్లేట్లు వస్తున్నాయి కదా, అలా పెట్టద్దు. పచ్చనాకులలో నైద్యం పెడితే ఇష్టపడుతుంది దేవుడు. ఇక మీది కొమ్మిర్రా గియో ఇట్లా వస్తుంది. ఇరు సరిపోతుంది దావి. మొత్తం జాతర లెక్కన ఉంది ఇక్కడ. మొత్తం జాతరనే నడుతుంది ఇక్కడ. అమ్మ గట్ట ముందర పెట్టమ్మా. ఇక గోధుమ పిండి తీసుకురా, ఒక 1/2 కిలో తీసుకొచ్చినాం అనుకో, 2 పడిగలు చేయాలా. ఎందుకు? నాగులమ్మ ఒకటి చేయొచ్చు, నాగదేవత ఒకటి. 2 గోధుమ పిండితో చేసి పెట్టినాం అనుకో మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ దుకాణం ఏడుందేమో, సరే తీసుకొద్దాం. నవ్య ఇక్కడ కూసో, సరేనా? కాలు కడుక్కుని వస్తాం. ఇది సోమవారం కలిసి వచ్చింది కదా, సోమవారమై నాగుల పంచమై. ఇట్లాంటి రోజు ఏ 30-40 ఏళ్ళకి వస్తుందో, ఈ రోజు ఇట్లా వచ్చిందంటే రాష్ట్రం అంతా ఒక్క పొద్దుతోనే మొక్కాలన్నట్టు. అందరికి సంబంధించిన రోజు ఇయ్యాల. అందుకనే మనం నాగులపేటకు వచ్చినాం. ఇప్పుడు నాగులపేట అంటే నిజ రూపంగా చెట్ల కింద నిలిచింది అన్నట్టు అమ్మవారు. నిజ రూపం నిలిచి పడిగెత్తి అందరికి కనబడ్డదట. అందుకనే ఈ ఊరికి ఏం పేరు అంటే వివిధ గ్రామాల నుంచి వస్తున్న పెట్టిరు నాగులపేట గ్రామం తరపున. పాపనేమో నాకప్ప చెప్పిర్రు, వాళ్ళేమో పని చేసుకుంటారు. నవ్యకు చెయ్యొచ్చో చేయరాదో తెలియదు కానీ చేసినాక యుద్ధం. పడిగలు తయారు చేస్తుందంట. పడిగలు ఒక దిక్కు దొడ్డు ఉంచు పడియకు, ఒక దిక్కు సన్నం చెయ్యి. ఈ నాగులమ్మ భార్య భర్తలు వేయాలన్నట్టు. మనం నీకు చెయ్యొచ్చో చేయరా అనుకున్నా కానీ మంచిగా చేసినావు, కానీ ఇది చిన్నగా వచ్చింది, పెద్దగా వచ్చింది. అంటే భర్త భార్య అన్నట్టు. నాగరాజన్న నాగులమ్మ అంతే. అందుకే భర్త పెద్దగా ఉన్నాడా. దీపం కూడా చేసినావా? 3-4 వచ్చినాయి. భక్తులు మాత్రం ఎట్లా వచ్చిరమ్మా? చాలా మంది వచ్చారు. ముట్టై కూడా సరే. నాగులమ్మ అందరినీ చల్లగా ఉంచు. అనుకున్న మాట అనుకుంటా కానీ కోరుకున్న మాట పొంగుల పడని. అన్న ఎవరు వచ్చిర్రే? చిన్న పాప అలా తీసుకురాలేవా? కిట్ వాళ్ళు స్కూల్కి రా.
మొక్కులు అయిపోయినాయా? ఇప్పుడే వచ్చిరా? మరి స్టార్ట్ చేయరా ఇట్లా? అది ఆడ కూర్చుంది అమ్మ మొక్కుతుంది అక్కడ. నీకు వద్దు ఆమ్దిన్ ఆమ్దిన్. ఖాళీ డబ్బు ఉంటాయి ఎప్పుడు వచ్చిర్రా? ఇప్పుడు 10 నిమిషాలు వచ్చి. ఇప్పుడు వచ్చిర్రు. అయ్యో అయ్యో, దేవుని కాడ నా కాలు ముట్టాడు, తలిగినా ముట్టాడు. దేవుడు ముందు, నేను వెనక సిరి. అయ్యో ఏ నాన్న, ఈ నాగులమ్మ తల్లి బగ్గ సత్యం, సత్యం గల తల్లి కాబట్టి ఇంత ఘనమైన పూజలు జరుగుతున్నాయి. కోరుకో, కొడుకు పుట్టాలా, కాన్పు కావాలా, కొడుకు పుడితే నీకు సంతోషమైన మొక్కు, పిల్ల పాపలతో కొడుకుని ఎత్తుకొని అత్త అని మొక్కు. గదే మీరు మొక్కు పోన్రిగా. ఇట్లా పోను గట్ట, ఇట్లా లైన్ బగ్గు ఉంది, ఇట్లా పోను. ముగ్గురు వచ్చిండ్రా మీరు? సరే, మొక్కులు అయినాయి. ఈడ మొక్కి మళ్ళా సంగీ ప్రవేశం దగ్గర పోతాం. ఆడ కొబ్బరి కొట్టి వచ్చి ఈడ బోయినలు తిని పోతాం. ఇక కలుతాం మరి. पांडु नामधेयस्य तथा शिवाजी नव्या नामधेयस्य अभिनंदन नामधेयस्य विसारिका नामधेयस्य अजित कुमार नामधेयस्य चार्मी नामधेयस्य चार्मिका नामधेयस्य गणेश नामधेयस्य ईश्वरी धर्मार्थकामो संसारधारपुरेन्द्र అక్క ఇప్పటికీ అభిచారికను ఎత్తుకోలేవు. నువ్వు ఎత్తుకుంటే జన్మ ధనియం కావాల పాపది. ఇవాళ సోమవారం నాగుల పంచం కాబట్టి పాపని ఎత్తుకో. ఎత్తుకో ఎత్తుకో, నీ లెక్కనే ఉన్నది. నువ్వే తెల్లగా ఉన్నావు కానీ పోలిక నీదే. నీ పోలికలు కొడితే అంతకన్నా అదృష్టం మాకు ఏం కావాలా? దేవుని అయితివి, నువ్వు దేవుని అయితివి, నీతోనే బతకబడుతుంది అందరం. ముద్ది ఎక్కువ ముద్ది. ఏ దోషంలో తీసేయాలి, ఏ కొండలు తీసేయాలి, ఏ బాధలు తీసేయాలి. ఇక్కడ రావాలి గ్రహాలు నాగులమ్మ. పేరు కూడా అభిచారిక. నువ్వు పెట్టిన పేరేనే. ఇక అది ఎలక్షన్ చెప్పుదాం, ఎప్పుడు చేసుడు అన్నది. ఇప్పుడు తెల్లబడుతుంది, తెల్లబడుతుంది, ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు లేచింది. జయ దగ్గరికి ఫస్ట్ నాగులమ్మ దగ్గరికి వచ్చింది, శివయ్య దగ్గరికి. ఇప్పుడు నాగులమ్మకు మొక్కినాం కదా, ఇప్పుడు సంఘ ప్రవేశం దగ్గరికి పోయి కొబ్బరి కొట్టి వచ్చి ఇడికి వచ్చిపోయినంది. వాడికి పోయి వస్తాం. పోయొచ్చిరా? గుడికాడికి పోయి వస్తాం మేము. సరేనా? మీరు ఈయన కూర్చోండి. ఇక శివయ్య కొట్టి వచ్చిన వాళ్ళు నవగ్రహాలు మొక్కుతారు. శివయ్య కొట్టి వచ్చిన వాళ్ళు నవగ్రహాలు మొక్కాలి. ముందు మొక్కద్దట, అన్ని దేవుళ్ళు మొక్కి దేవుని మొక్కాలి. ఈ చెరుకు ఎందుకంటే మన శివయ్యకు పెడదామని అక్కడ రాంగరంగ తెంపుకొని వచ్చినాం. ఇగో ఆయనకి చేతులు ఆగుతలేదు, అయినా కానీ ఇట్లా పట్టుకుంటావు. లేవుట్ లేవుట్ లేపుతుండవు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మ, ఓం నమ శివాయ. మరి ఈ దేవుడు నీకెట్లా తెలుసు అమ్మ? ఈ దేవుడు అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి మా ఇంటికి ఇక్కడనే తీసిందట మా అమ్మ నాన్న. ఎమడాలంటే బగ్గ దూరం కదా, అప్పుడు లేని పరిస్థితి కాబట్టి సంఘ ప్రవేశుడు అంటే ఏటేటి ఇక్కడికి వచ్చి మొక్కులు పెట్టి అత్తుండి. నేనైతే ఇదే ఫస్ట్. అక్కలు అప్పుడు వస్తారు, ఎందుకంటే అమ్మ నాన్న మొక్కిన మొక్కులు మనం తీర్చాలా. అందరికి దేవుడేనే, అందరికి శివయ్యనే కదా, అందుకనే మంచి రోజున వచ్చినాం. ఇక్కడనే పప్పుసారి వండుకొని సుఖ తినిపోదురు అమ్మ నాన్న. అంటే మేము గింత గింత ఉన్నప్పుడు వచ్చినాం కానీ నాకు కాదికి లేదు అట్లా. దేవుని కన్ను ఉంటది అన్నట్టు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివపార్వతులకు కోటి దండాలు.
ఓం నమః శివాయ. 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 నందన్ ఈ బాగా రోజుల గుడి కాబట్టి చూడమ్మా, ఒక మనిషి ఎత్తుంది అంతే. అవునంటే ఆ వెనకటి కాలం కూడా అట్నే ఉంచిండ్రు. అయితే కొంచెం మీదికి లేపేడుతుండే నాన్న, ఎందుకంటే పంతులకు ఇబ్బంది అవుతుంది చూడు, పొగలు అది ఇది. ఇప్పుడు కడుగుడైనా పూజ చేసిపోయినా చాలా పంతులకు ఇబ్బంది అవుతుంది. అవును, నేను ఏ గుడి గురించి చెప్తున్నా అంటే సంగం రాసిన గుడి గురించి చెప్తున్నా. కొంచెం ఎత్తు మీద కడితే పంతులకు సుఖ సేఫ్టీ ఉంటది, వచ్చిన మందికి సుఖ సేఫ్టీ ఉంటది. కానీ మనసు ఎత్తే ఉన్నది, ఆ పొగకు దమ్మాడతలేదు, ఇల్లునే తిరుగుతుంది అన్నట్టు. పంతులు ఎట్లా భరిస్తాడు పాపం. అవును, అది ఊది బస్సులు అన్ని పెడతారు కదా. ప్రతి ఒక్క ఊళ్ళే చిన్న గుడి పెద్ద గట్టిన చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఒప్పుకున్నాడో లేదు మరి. నేను ముట్టన నుంచి ఉంటుంది గుడి. అమ్మ నాన్న మేము ఊకద్దురు కదా, ఇప్పుడు చెప్పిరు అన్నట్టు. కాదమ్మా, దేవుడు ఒప్పుకుంటేనే కదా. అట్లనా? అందుకే చెప్పలేనా, దేవుడు ఒప్పుకోడంట. దేవునికి ఇష్టమైనట్టే ఉండాలి మరి. బస్సులు ముట్టేసేవాడు. అబ్బో శివయ్య. ఓం నమః శివాయ. ముక్కోటి దేవుడు నమః. సూర్యభావం దేవుడా. కొబ్బరి ఒడుసువది. ఈ పొగతో నిండుకున్నది కాబట్టి కనబడతలేదు. ప్రసాదం ఇంటికి అన్ని చాలా తెచ్చిన ప్రసాదం. నవ్య ఎక్కడికి వచ్చినా కానీ పాపం బయటనే ఉంటుంది. అక్కడ బయటనే ఇక్కడ బయటనేగా. ఏంటంటే ఫస్ట్ పండగ కదా మామకి, అట్లా అని చెప్పేసి మళ్ళీ అత్తమ్మ చూసి ఫస్ట్ పండగ కాబట్టి పోతే మంచి జరుగుతుంది దా పోదామని చెప్పేసి. అంటే ఇక్కడికి రమ్మన్నది కానీ బయట ఉన్నా సరే ఇక్కడికి రమ్మన్నది. దీవెనలు అయితే ఉంటాయి కదా అని చెప్పేసి అన్నది. జై శ్రీరామ్, జై బజరంగ బలి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. ఇక్కడ నాకు బాగా నచ్చిన టెంపుల్ జ్ఞాన సరస్వతి దేవాలయం. సరస్వతమ్మ మంచిగా ఉంది. అట్లనే ఇక్కడ సోమవారం భోజనాలు పెడతారంట ప్రతి సోమవారం. అమ్మో తల్లి, పిల్లలకు చదివించిన తల్లివి నువ్వే. పిల్లలకు సుఖం మంచి మైండ్, మంచి తెలివి, మంచి జ్ఞానం ఇయ్యాల. పాటలు రాయినంత తెలివి నీయు, రాష్ట్రం కొట్టేంత బలం నీయు, అన్నీ అనుకున్నట్టుగానే జరిగేటట్టు చూడు తల్లి. జీవితాంతకాలం నీ పాలకడ సేవ చేసుకుంటా భర్త బాంచను. మంచి గుణాన్ని మంచి బుద్ధి నీయు. పుట్టే పిల్లలకి, కొడుకులకు, కోడళ్ళకు, కుటుంబం అందరికీ మంచి తెలివితో గొప్ప స్థితిలో మీ పాలకడ సేవ చేసుకుంటా కొండంత బలంతో ముందుకొచ్చేంత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామ్మా. హ్యాపీ బర్త్డే నవ్య. హ్యాపీ బర్త్డే అంటే చెప్పిండు, ఫస్ట్ చెప్పిండు. అమ్మా వీళ్ళందరూ ఇదే ఊరంట. అమ్మతోటి మాట్లాడుతారు. హాయ్. ఒకసారి ఈ బ్రిడ్జ్ చూడుర్రి, ఎంతైనా పాతకాలం బ్రిడ్జే మస్తు ఉంటుంది. బండకున్నాయి, బండబట్టి కట్టింది కాబట్టి బండకున్నాయి, కానీ మంచిగా ఉంది. నాగులపేట దేవాలయం. మా దర్శనం అయితే అయిపోయింది. కాళ్ళు కాలుతున్నాయా? ఎక్కువ అమ్మా అసలు ఈ దేవుళ్ళు ఎట్లా వెలిసినాయి అమ్మ అక్కడ? దేవుళ్ళ పాతలోకం గుడి ఉన్నది ఇక్కడ. ఉండేపటికెళ్ళనే వీళ్ళు ఎవరు గుర్తించకపోతే దేవుళ్ళు అవిటికి అవిడే ఇగ్నాలన్నీ లేవా, చిన్న చిన్న బండి ఇగ్నాలు మొత్తం నాగలమ్మలే. ఇట్లా పడిగేలు అన్ని లేవా, అవి నిజ రూపం నిలిచినాయి. భూమిలోకి వెళ్ళి బయటకు వెళ్ళినాయి. అందుకని చెప్పేసి ఇక్కడ నిజ రూపం నిలిచింది కాబట్టి చాలా ఊళ్ళ మంది ఇక్కడికి వస్తారు భోజనాలు. నవ్య బర్త్డే రోజు మంచిగా కలిసి వచ్చింది కదా. అవునంటే అన్ని కలిసి వచ్చినాయి. అన్ని దేవుళ్ళ దగ్గర నవ్య పుట్టినరోజు అన్ని కలిసి వచ్చినాయి. ఇప్పుడు చార్మి చుక్క ఇవాళ డెలివరీ కావాలా, అది ఇలా మంచి రోజు నాగుల పంచం కదా. చార్మి ఇవాళ సోమవారం కాబట్టి డెలివరీ కావాలి. ఇవాళ చూద్దాం దేవుళ్ళు ఏం చేస్తాయో.
సాయంత్రం వరకేనే ఏం కాదు. ఇగో నేను నడుపుతా అని తీసుకున్నాడు. మా అమ్మ వాళ్ళేమో నవ్య మా అమ్మ భయపడుతుంది. భయపడవు మరి వెళ్ళగా ఎంతో పర్ఫెక్ట్ అయినట్టు అంత స్పీడ్ పోవాడుతీవి.